విభజనపై వివాదాల కామెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి. తెలంగాణ ఆడబిడ్డనంటూనే ప్రత్యేక రాష్ట్రానికి పరోక్షంగా అడ్డుపడుతున్నారు ఆమె. భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపొద్దంటూ ఖమ్మంలో కార్ల యాత్ర నిర్వహించిన ఆమె విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విభజిస్తే నక్సలిజం పెరుగుతుందంటూ సీఎం కిరణ్ కామెంట్స్ కు వంతపాడారు. నన్ ఆఫ్ us are anti-terrorism experts. కాబట్టి ఈ సందర్భాలు వాళ్ళు చెప్పినప్పుడు we must take cognizance. దానివల్ల పెరుగుతుందా తరుగుతుందా కాదు, ఒక సమస్య ఉంది, దాన్ని మనం ఎట్లా అదుపులో పెట్టుకోవాలనేది మనం పరిశీలించుకోవాలి. దట్స్ ఆల్. అయితే డీజీ చెప్పింది మీరు పట్టించుకుంటారు కానీ ఒక ముఖ్యమంత్రి చెప్పింది పట్టించుకోరు. దీస్ ఆర్ వెరీ సీరియస్ అండ్ డేంజరస్ ఇష్యూస్. సీఎం వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానన్నారు రేణుక. తెలంగాణ ఇచ్చే ముందు నీటి, కరెంటు సమస్యలు తీర్చాల్సిందేనన్నారు. ఇక ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన నక్సల్స్ తెలుగు వాళ్లేనని అక్కడి వాళ్లు అంటున్నట్టు చెప్పారు. ఇలా విభజనతో సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఇండైరెక్ట్ గా చెప్పేందుకు ట్రై చేశారామె. చూడండి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి కొన్ని రైడర్స్ కారణాలు ఆయన పెట్టారు. ఐ అగ్రీ విత్ దెమ్. కరెంటు సమస్య, నీటి సమస్య పరిష్కరణ చెయ్యాల్సిందే. మొన్న ఛత్తీస్గఢ్లో జరిగిన దాడి, కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకుల పైన జరిగిన దాడి ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు నాకు చెప్పడం కూడా జరిగింది. అంతా తెలుగు స్పీకింగ్ వాళ్ళందరూ వచ్చారు, మీ జిల్లా నుంచే వచ్చారనేది మాకు తెలిసిందని చెప్పి వాళ్ళందరూ చర్చించడం జరగటం, ఇది ప్రజల్లోకి వెళ్ళిన ఒక ఆలోచన. భద్రాచలం సీమాంధ్రదే అన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. రాయల తెలంగాణను అంగీకరించబోనని కూడా అన్నారు. కానీ తెలంగాణకు మీరు మద్దతిస్తారా అన్న ప్రశ్నకు మాత్రం విలేకరులపై రేణుకా రొసరుసలాడారు. భద్రాచలం నియోజకవర్గాన్ని అటు తీసుకెళ్లాలనే ఆలోచన విధానాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను రాయల తెలంగాణ ఒప్పుకోను. మీకు ఇది చైల్డిష్ బిజినెస్. ఏఐసీసీ అధికార ప్రతినిధి హోదా నుంచి తనను డిస్మిస్ చేసినట్టు ఎలాంటి సమాచారం లేదన్నారు రేణుక. తాను ఓ సైనికుడి కూతురునని, ఎక్కడైనా నివసించేందుకు హక్కుందని వ్యాఖ్యానించారు. ఇందుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ఇక తెలంగాణ జైత్రయాత్రకు ఎవరూ పిలవనందునే వెళ్లలేదని చెప్పారు. మరోవైపు ఖమ్మంలో తాను చేసిన అభివృద్ధిపై విమర్శించే వాళ్లు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. Yes, I continue to remain. I have not been dismissed. I have not received any notice so far. మీ ఇష్టం ఏదన్నా రాసుకోండి, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. నన్ను పిలవలేదు, నేను పాల్గొలేదు, ఏం చేయమంటారు? నన్ను ఎందుకు అడుగుతారు? పిలవని వాళ్ళని అడుగుతుంది, నేనేం జవాబు చెప్పను. ఇంకా అది కూడా అర్థం కాని వాళ్ళు ఉంటే వాళ్ళ కుసంస్కృతికి విధానం తప్పితే దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. తెలంగాణపై ఎప్పటికప్పుడు డిఫరెంట్ గా స్టేట్మెంట్స్ ఇచ్చే రేణుకా చౌదరి మరోసారి తన మార్క్ కామెంట్లతో వార్తల్లో నిలిచారు. పరోక్షంగా తెలంగాణపై విషయం కక్కుతూ మరోసారి తన నైజం బయటపెట్టుకున్నారు.